హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు IshaniVlogs. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు వీడియోలో చికెన్ లాలీపాప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. వీటిని మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా చికెన్ని ఇలా లాలీపాప్ షేప్లో కట్ చేపించుకొని తీసుకోవాలి. దీనిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. టేస్ట్కి సరిపడినంత సాల్ట్, అలానే 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 టేబుల్ స్పూన్లు మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1 ఎగ్ వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలుపుకొని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత చికెన్కి ఈ మసాలా అంతా బాగా పట్టి చూడండి ఇలా ఉంటుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. దానిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత లాలీపాప్ తీసుకొని ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మేము ఇక్కడ మొత్తం 8 పీసెస్ తీసుకున్నాము. రెండు వైపులా బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలానే మిగిలిన అన్నింటినీ కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి మేము ఇక్కడ అన్ని పీసులు ఫ్రై చేసి పెట్టాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇంకొక కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. ఒక చిన్న ఆనియన్ కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో 1/2 కప్ టొమాటో సాస్ వేసుకోవాలి. టొమాటో సాస్ని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఈ టొమాటో సాస్ వేయటం వల్ల లాలీపాప్ చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత 2 టేబుల్ స్పూన్లు సోయా సాస్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలుపుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ చక్కెర వేసుకోవాలి. టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఒక నిమిషం ఇదంతా బాగా కలుపుకొని ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత దీనిలో 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ తీసుకొని వాటర్లో యాడ్ చేసుకొని దీనిలో వేసుకోవాలి. ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న లాలీపాప్ దీనిలో వేసుకోవాలి. లాలీపాప్ వేసిన తర్వాత 1 నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనం వేసిన సాసులన్నీ కూడా ఈ లాలీపాప్కి బాగా పట్టాలి. ఎంతో రుచిగా ఉండే చికెన్ లాలీపాప్ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మరి మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.